హలో, రేపు రాబోయేటటువంటి 10th క్లాస్ అక్టోబర్లో జరిగేటటువంటి SA1 ఎగ్జామ్ గురించి హిందీ పేపర్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అందులో రాబోతున్నాయి అనేటటువంటి దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ బిట్ ఇక్కడ మనకి ప్రశ్నకే ఉత్తర్ నిర్దేశానుసార్ లిఖియే. ఇక్కడ ఫస్ట్ మనకి ఒక పారాగ్రాఫ్ వస్తుంది. ఈ పారాగ్రాఫ్లో మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఉపవాచక లెసన్స్. మనకు హిందీలో 4 ఉపవాచక లెసన్స్ ఉన్నాయి. అయితే SA1లో మాత్రం 2 ఉపవాచక లెసన్ల గురించి అడగడం జరుగుతుంది. ఒకటి మదర్ తెరీసా, నెక్స్ట్ నెల్సన్ మండేలా. ఇది శాంతికి రాహమే అనేటటువంటి ఉపవాచక లెసన్ ఉంది. ఇక్కడి నుంచి ఎవరి గురించైనా ఒక పారాగ్రాఫ్ రావచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం 2023లో ఇక్కడ ఎవరి గురించి ఇచ్చిందంటే మదర్ తెరీసా గురించి రావడం జరిగింది. ఓకే, ఈ పారాగ్రాఫ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. 5th క్వశ్చన్ మాత్రము అది ఏ లెసన్ నుంచి తీసుకోబడినది అనేటటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్ పారాగ్రాఫ్ని చదవడం వల్ల మనకి ఈ పారాగ్రాఫ్ చదవడం వల్ల ఈ క్వశ్చన్కి ఉన్నటువంటి ఆన్సర్స్ ఈజీగా మనం రాయగలుగుతాం. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ మాత్రం టెక్స్ట్ బుక్లో ఉండదు. ఇది అన్నోన్ పారాగ్రాఫ్. ఈ అన్నోన్ పారాగ్రాఫ్ ఇక్కడ 5 క్వశ్చన్స్ వస్తుంది. 5 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. 5 2 10 మార్క్స్. ఓకే, కాబట్టి ఇది పారాగ్రాఫ్ బాగా మనకు పర్ఫెక్ట్ చదవడం రావాలి. చదువుకున్న తర్వాత వాటి గురించి అర్థం చేసుకోవడం కూడా మనకి రావాలి. అలాంటప్పుడు మాత్రమే మనము ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతాం. ఓకే, కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10th క్వశ్చన్ ఈ పారాగ్రాఫ్కి ఒక శీర్షిక ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఉపయుక్త గద్యాంశకే లియే ఉచిత శీర్షక్ దీజియే. ఇది టైటిల్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనకి పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఒక పోయమ్స్ వస్తుంది చూడండి. నీచే దియా గయా పద్యాంశ పढ़कर दिए गए प्रश्नों के उत्तर एक एक वाक्य में दीजिए. దీనికి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్. ఇక్కడ చూడండి, 5 1s 5 మార్క్స్. అయితే ఇక్కడ మనకి 10th క్లాస్లో మనకు ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్, అది కవితా భాగము. తర్వాత మా ముజే ఆనేదే అనేటటువంటిది ఒక కవితా భాగము. తర్వాత థర్డ్ లెసన్, అది 4th లెసన్ కన్ కా అధికారి అనేటటువంటి. ఈ 3 కవితా సంబంధించినటువంటి లెసన్స్. కాబట్టి వీటి నుంచి 3 లెసన్స్ నుంచి ఏదైనా ఒక పోయమ్స్ వస్తుంది. ఓకే, ఆ పోయమ్స్ మనకి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ 5 క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఈ లెసన్ పేరు కానీ లేదా కవి గురించి కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మాత్రం అడుగుతాడు. కాబట్టి ప్రతి ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్, 4th లెసన్ పర్ఫెక్ట్గా మనము పోయమ్స్ తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీనింగ్స్తో సహా మనం నేర్చుకుంటే ఈజీగా ఇక్కడ కూడా మనము 5 మార్క్స్ ఈజీగా పొందగలుగుతాం. సో ఇప్పటికి 20 మార్క్స్ కంప్లీట్ అయిందండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో, సెకండ్ బిట్లో ఇక్కడ వచ్చేటటువంటివి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 4 క్వశ్చన్స్ ఇక్కడ మాత్రం ఎలాంటి చాయిస్ ఉండదు. 4 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్ మనం రాయవలసిందే. అయితే ఇక్కడ 16th క్వశ్చన్ చూడండి, మా ముझे ఆనేదే కవితకి కవయిత్రికే బారేమే లిఖియే. అంటే ఇక్కడ ఒక కవయిత్రి గురించి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కవయిత్రి గురించి లేదా మైథిలి మన సుమిత్రానందన్ పంత్ గురించి, లేదా నెక్స్ట్ 2వ లెసన్ ప్రేమ్చంద్ రచించినటువంటి ఈద్గాహ లెసన్ అంటే ప్రేమ్చంద్ గురించి కానీ, మృదుల్ జోషి గురించి కానీ, కనక అధికారి గురించి కానీ, తర్వాత 5th లెసన్ లోక్గీత్, అది మనకి ఉపాధ్యాయ్ తన గురించి కూడా మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి వీటి గురించి అన్నిటి గురించి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందే. తర్వాత నెక్స్ట్ 17th క్వశ్చన్, వర్షా ఋతువు మే పశు పక్షి కైసే झूम उड़ते हैं. ఇది ఫస్ట్ లెసన్ నుంచి, లోక్గీత్ అనే లెసన్ నుంచి ఇది. తర్వాత చిమ్టా ఖరీదే సమయ
హామిద్ క్యా సోచా హోగా, ఎందుకు ఆలోచన చేసిండు, అదే చిమ్టని ఎందుకు కొనాలి